సంక్రాంతి పండుగ జరుపుకునే 3 రోజులలో మొదటి రోజుగా వచ్చే భోగి పండగ విశిష్టతను గురించి తెలుసుకుందాం. గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశగా భావిస్తారు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో 8వ శతాబ్దంలో విష్ణుచిత్తుడు అనే గొప్ప భక్తుడికి తులసివనంలో పసిపాపగా లభించింది. గోదా అంటే సంస్కృతంలో భూమి అని అర్థం. తమిళంలో ఆమెను కోదై అని పిలిచేవారు. భక్తులను కాపాడడానికి వచ్చినది కాబట్టి ఆండాళ్ అనే పేరు వచ్చింది. చిన్నతనం నుండి కృష్ణుని తప్ప వేరే ఎవరిని వివాహం చేసుకోనని నిశ్చయించుకుంది. తన తండ్రి స్వామివారి కోసం అల్లిన పూల మాలలను ఆయనకు తెలియకుండా ముందుగా తాను ధరించి బావిలోని నీటిలో తన అందాన్ని చూసుకునేది. నేను స్వామికి తగిన దాననా అని పరీక్షించుకునేది. ఒకనాడు విష్ణుచిత్తుడు ఇది చూసి కోపగించుకొని ఆ మాలను స్వామికి అలంకరించలేదు. కానీ ఆ రాత్రి స్వామి ఆయన కలలో కనిపించి ఆండాల్ ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అని చెప్పారు. ధనుర్మాసంలో కృష్ణుని పతిగా పొందాలని గోపికలు ఆచరించినట్లుగా గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆమె 30 పాశురాలు అంటే పాటలతో కూడిన తిరుప్పావై మరియు నాచియార్ తిరుమొళి అనే దివ్య గ్రంథాలను రచించింది. ఈ 30 రోజులు రోజుకో పాశురం చొప్పున పఠించడం హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యం. శ్రీరంగనాథుడు ఆమె వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. విష్ణుచిత్తుడు ఆమెను శ్రీరంగానికి తీసుకువెళ్ళగా ఆమె అక్కడ స్వామి సన్నిధిలో జ్యోతి రూపంలో లీనమైపోయింది. అందుకే సంక్రాంతికి ముందు వచ్చే భోగి రోజున గోదాదేవి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. గోదాదేవి కళ్యాణం కేవలం విగ్రహాల పెళ్లి కాదు, అది మనిషిలోని భక్తి భగవంతుడిని ఎలా చేరుకుంటుందో చెప్పే ఒక నిదర్శనం.